తీన్మార్ మల్లన్నతో మందకృష్ణ మాదిగ భేటీ. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించకపోవడం కోసం అన్ని వర్గాల అన్ని శక్తుల మద్దతును సమీకరించడంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానానికి అనుగుణంగా చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో పేర్కొన్న హామీ ప్రకారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావడం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తీన్మార్ మల్లన్న మందకృష్ణ మాదిగను కోరారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు లభించాలని న్యాయమైన ప్రతిపాదన జరుగుతున్నది కనుక ఎమ్మెల్సీగా తన వంతు సహాయ సహకారం అందిస్తామని బీసీ సమాజం తరపున మాదిగలకు మద్దతుగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీసీ అధినేత సంగం సూర్యారావు, ప్రముఖ కవి రచయిత మాటల తిరుపతి, డిజిటల్ మీడియా ఇన్ఛార్జి సోమార మురళీకృష్ణ, ఎంపీ సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో చూసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగ అన్ని సామాజిక కోణంలో సినీ తారలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ లీడర్లు, ఇటు మాదిగ సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి అనేకమైన సామాజిక వర్గాలను అందరిని కలుపుపై మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కవులు, కళాకారులు, ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళందరినీ కూడా ఏదైతే సామాజిక కోణంలో న్యాయం జరిగినటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలను కూడా కలుస్తూనే ఇవాళ ఉన్నటువంటి ఫిబ్రవరిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలుస్తున్నటువంటి సందర్భాలని, ఒకే సామాజిక వర్గాన్ని కలవకుండా అన్ని సామాజిక వర్గాలను కలుసుకుంటూ ఇలా సామాజిక పరంగా అన్యాయం జరిగినటువంటి మాదిగ కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయాలను ఇవాళ ఉన్నటువంటి 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇవాళ భారీ బహిరంగ సభలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలో భాగంగా అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు తీన్మార్ మల్లన్నతో కలిసినటువంటి సందర్భాలు